నమస్తే నేను గాయత్రి 10 సంవత్సరాల పాటు సుదీర్ఘ ప్రస్థానాన్ని ఎట్టకేలకు కొలిక్కి తీసుకొచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల పాటు రోడ్ల మీద ఎంతో మందికి సేవ చేసుకుంటూ సహాయం చేయాలి అంటూ చెయ్యమని నలుగురిని కోరుతూ ఎన్నో రకాలుగా ప్రజల్ని చైతన్యపరిచారు అలాగే నాయకుల్లో మార్పు కోసం ఎంతగానో ట్రై చేశారు సో ఆ రోజు అనేది రేపు ఎల్లుండిలో రాబోతోంది మనం వినబోతున్నాం కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే వర్డ్ కోసం అందరి కళ్ళు ఆ రోజు చెమ్మగిలుతాయి సో వీటన్నిటికంటే ముందు బ్యాక్ ఎండ్ స్టోరీలో ఎంతో మంది ఎన్నో సర్వేలు చేశారు మనం రీసెంట్గా చూస్తే కేకే సర్వే అందరి ప్రశంసలు పొందుతోంది అంతకంటే ముందు నుంచే కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూవ్స్ని ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఈ టైంలో ఈ రకంగా స్ట్రాటజికల్గా ఆయన ముందుకు వెళతారు వెళ్ళిన తర్వాత ఆయన సక్సెస్ పొందుతారు అంటూ కూడా రకరకాల మనుషులు రకరకాల సర్వేలు చేశారు పోస్టులు పెట్టారు సో అటువంటి వారిలో ఒకరు దాసరి వెంకట జయరాం ప్రసాద్ గారు సో నేను పర్సనల్లీ ఫేస్బుక్లో ఆయన ఫాలో అవుతుంటాను సో ఆయన ఫాలో అవుతున్నప్పుడు ఏది ఎంత 100% కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నారు 21కి 21 వస్తాయి 2కి 2 ఎంపీ సీట్స్ వస్తాయి అని కాన్ఫిడెంట్గా పోస్ట్ పెట్టినప్పుడు జనసేన అభిమానించే వాళ్ళు లేకపోతే జనసేన పార్టీ బాగుపడాలి లేకపోతే అధికారంలోకి రావాలని ఆశించే వాళ్ళు ఉంటారు అలా పెట్టారు అని అనుకున్నాను బట్ పోస్టులు చూస్తున్న కొద్దీ ఎగ్జాక్ట్గా నెక్స్ట్ మూవ్ ఏంటనేది కూడా ముందుగానే ఆయన పోస్ట్ చేయడం జరిగింది సో ఒకసారి ఆయన అడిగి ఇదంతా ఎలా జరుగుతుంది ఒకవేళ ముందుగానే ఆయనకి ఎలా తెలిసిపోతుంది అనే దాని గురించి తెలుసుకోవాలని ఎంతూజియాస్టిక్గా నేను ఆయనైతే స్టూడియోకి తీసుకొచ్చాను సో నమస్తే దాసరి వెంకట జయరాం గారు నమస్తే నమస్తే మేడం సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను కేకే సర్వే కంటే ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నాను 10 సంవత్సరాల నిరీక్షణ ఫలించిన రోజు ఇది భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్కి శుభ పరిణామం అమృతం కురిసిన రాత్రిలాగా ప్రతిరోజు అమృతం కురుస్తున్నట్టు ఉంది మాకు సో మేము ఎంతగా ఎగ్జైట్ అవుతున్నామో ఈ కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అనే వర్డ్ అంతమందిలో వినబోతున్నాం మనము సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నేను జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడిగా జనసేన పార్టీ శ్రీ పవన్ కళ్యాణ్ జనసేనాని ఆజ్ఞల అనుసారం అంటే ఆయన ఏ మూవ్ తీసుకున్నా దాన్ని నేను సపోర్ట్ చేస్తూ నేను ముందుకు పోతూ ఉన్నాను 10 సంవత్సరాలు బట్టి నేను ఫేస్బుక్లో నా పోస్టులు వస్తాయి చాలామంది అంటే లక్షల్లో అవ్వచ్చు కోట్లలో అవ్వచ్చు నన్ను ఫాలో అవుతారు నేను ఎప్పుడు కాంట్రవర్సీగా పోస్టులు పెట్టను పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గారిని గొప్పతనం గురించి చెప్పటం వారి యొక్క వ్యక్తిత్వాన్ని నేను అభివర్ణిస్తూ ఆయన్ని నేను ఫాలో అవుతూ ఉంటాను ఆ విధంగా నేను సక్సెస్ అయ్యాను అంటాను ఎందుకంటే నేను రాసిన నా 5 సంవత్సరాలు అవని 7 సంవత్సరాలు అవని ఫేస్బుక్లో ప్రతి మాట అక్షరాలను ఆయన పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకున్నారు 2019లో ఓటమి చెందాము ఓటమి చెందిన తర్వాత ఆయన మళ్ళీ గెలిచి ముందుకు పోయిన విధానం ఎంతో గొప్పది నేను ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తానంటే పవన్ కళ్యాణ్ గారు నేనే అనుకుంటాను నాలోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారిలోనే నేనున్నాను అనుకుంటాను ఎందుకంటే నేను నా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి నాది మకర రాశి మా ఇద్దరి వేవ్ లెంత్ చాలా మటుకు మ్యాచ్ అవుతూ ఉంటాయి నా స్నేహితులు నా పోస్టులు చూసి నువ్వు పోస్ట్ పొద్దున్నే పెట్టావు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో సేమ్ వర్డ్స్ వాడారు అనేదానికి అది ఒక నిదర్శనం అది ఎవరైనా చెక్ చేసుకోవచ్చు బ్యాక్ ఎండ్లో అది 100%. పర్సనల్గా మీ పోస్టులు చూసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి లేకపోతే ఆయన పార్టీ మీద ఉన్న అభిమానంతో ఏవో పోస్టులు పెడుతూ ఉంటారు మనకు నచ్చిన వాళ్ళు బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా సో అలా కోరుకుంటున్నారు అనుకున్నాను కానీ ఎగ్జాక్ట్ ఫిగర్ అసలు ఎలా గెస్ చేశారు సార్ మీరు అంటే పవన్ కళ్యాణ్ గారైనా నేనైనా అంటే మా నాయకుడు జనసేన అని పవన్ కళ్యాణ్ గారు నేను వర్ణించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాలో ప్రతి అణువున చేరిపోయారు ఎందుకంటే నేను నా దేశం బాగుండాలి మా సమాజం బాగుండాలి మనందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే మేము ఏ కార్యక్రమాలు నేను ప్రజలకి చాలా సేవలు చేస్తాను మొక్కలు పెడతాను అవి పెడతాను చాలా చేస్తున్నాం ఈ కార్యక్రమంలోనే ఆయనతో నేను ఫాలో అవుతూ జరుగుతుంది కానీ ఇప్పుడు వరకు నేను పవన్ కళ్యాణ్ గారిని కనిపించలేదు ఆయన్ని చూడలేదు ఎందుకంటే నేను ఈరోజు మా గాయత్రి మేడంని అడిగినా తీసుకెళ్తారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్ళరా మేడం కానీ నేను పవన్ కళ్యాణ్ గారు పిలుపు కోసం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పీచ్లో చెప్తారు నన్ను కలవకోకుండా చాలామంది
అజ్ఞాతంగా ఈ జనసేన పార్టీకి ఎంతో అహర్నిశలు కృషి చేసేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక 100 మంది కాదు, లక్షల మంది పాజిటివ్ ఎనర్జీతో పనిచేయటం వల్ల రిజల్ట్ వచ్చింది. ఇక్కడ మనం ఫిగర్స్ గురించి, నా సర్వే గురించి మీకు కొన్ని నిజాలు చెప్తాను. దానికి ప్రూఫ్ మీ దగ్గర ఉన్నాయి కదా మేడం? తప్పకుండా సార్ అయితే ఇప్పుడు ఓరల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ విజువల్స్ అయితే పక్కన వస్తాయి, మీరు డ్యామ్ షూర్గా చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. ఆయన ఫేస్బుక్ ఐడి కూడా ఉంటుంది. ఆ ఫేస్బుక్ ఐడికి వెళ్ళి మీరు ప్రీవియస్గా పోస్ట్ చూడొచ్చు. ఆయన ప్రీవియస్గానే ముందు ఎలక్షన్స్కి ముందు నోటిఫికేషన్ రిలీజ్ కాకముందు నుంచి ఆయన ఒక ఫిగర్స్తో సహా ఇంత వస్తుంది అని చెప్పేసి ఎస్టిమేట్ చేశారు. కేకే సర్వే గురించి మనం అందరం విన్నాము. సో వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్తారు, వర్క్ చేశారు, కొన్ని వందల మంది దానికి సపోర్ట్ చేసి హెల్ప్ చేస్తే ఆ ఫిగర్స్ అనేవి ఎగ్జాక్ట్ ఫిగర్స్ వచ్చాయి. బట్ ఒక సింగిల్ పర్సన్ ఇంతలా అభిమానిస్తూ ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎలా వచ్చాయి అనే దాని గురించి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అలాగే సార్ మాటలు కూడా విందాం. సార్ ఎలా ఇదంతా? నా మ్యాజిక్ ఫిగర్ 156. 156 అనేది రైజింగ్ నెంబర్. అది 6 1 5 6 12 3. ఇది పవన్ కళ్యాణ్ గారికి అనుకూలించేది, మా అందరికి అనుకూలించేది. నేను గత 2 సంవత్సరాల మట్టి 156 ఫిగర్ మీద నేను కొన్ని మీటింగుల్లో, మా కమ్యూనిటీ మీటింగుల్లో కొందరి దగ్గర నేను 2 సంవత్సరాల మట్టి 156 మీద నేను వర్కౌట్ చేస్తున్నా. కానీ అందరూ నేను కొన్ని మీటింగ్లో చెబితే నవ్వుకున్నారు. సరే, నాకేమీ అభ్యంతరం లేదు. నా కాన్ఫిడెన్స్ కానీ, నా దైవశక్తి కానీ, నాకున్న బలం. ఎందుకంటే నేను నిజాయితీ ధర్మయుద్ధం చేస్తాను, ఎప్పుడు పోరాడుతూనే ఉంటాను. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్, మీరు మోడీ గారి గురించి కూడా ప్రీవియస్గా పోస్టులు పెట్టడం జరిగింది, మన్ కీ బాత్ గురించి, మోడీ గారి గురించి. సో ఆయన ఈ స్థాయికి వెళ్తారు అంటూ కూడా. సో ఈ అనాలిసిస్ అనేది ఎలా చేస్తుంటారు? అంటే నేను దేశం కోసం, సమాజం కోసం నేను అహర్నిశలు, అంటే 24 గంటలు 4 గంటలు పడుకుంటాను. దాంట్లో 20 గంటల్లో 1 గంట నా ఫ్యామిలీ కోసం, నాకు కథమ 19 గంటలు నేను దేశం కోసం మాట్లాడుతూ ఉంటాను, చేస్తూ ఉంటాను. అది ఇప్పుడు ఈ ఫిగర్స్ గురించి చెప్తున్నా కాబట్టి ప్రస్తుతం మోడీ గారి గురించి చెప్తా. 2014లో ఒక డాక్యుమెంట్ ఇచ్చాను నేను. అంటే అప్పుడు మన్ కీ బాత్ స్టార్ట్ అయినప్పుడు మన్ కీ బాత్ గురించి మీరు రాయండి అన్నారు. అంటే నేను మోడీ గారికి ఒక డాక్యుమెంట్ తయారు చేసి నేను ఢిల్లీ పంపించడం జరిగింది. అది అక్నాలెడ్జ్ చేశారు. అంటే ఇప్పుడు నేను పని చేసుకుంటూ పోతూ ఉంటాను, నేను పబ్లిక్లో కనపడను కాబట్టి. ఆ రోజు ఒబామా గారు వచ్చినప్పుడు ఈ మన్ కీ బాత్ కార్యక్రమం జరిగింది. ఆ రోజు 2014లో 2024లో మోడీ గారు ఏ విధంగా ఉంటారు, భారతదేశాన్ని ఏ విధంగా పెడతారు అనే దానికి నేను ఒక డాక్యుమెంటు, ఇక్కడ మనం లైవ్లో ఉన్నాము, ఈ పక్కన ఆ డాక్యుమెంట్ పెడతాను. అంటే అది పెద్ద డాక్యుమెంటు, అది DNA టెస్ట్ చేసుకున్న 2014లో ప్రింట్ అయినట్టు వస్తుంది. ప్రతి వర్డ్ ఈరోజు భారతదేశంలో 2014లో నేను చెప్పిన వర్డ్ ఈరోజు 2024లో మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసారు. కానీ మూడోసారి చేశారు. మూడోసారి ఏ విధంగా ఉంటారని చెప్పాను. అది మా జనసేనాని ఒక పాత్ర త్రిముఖ వ్యూహంలో భాగంగా ఈరోజు మోడీ గారికి ఆయన సహకారం అందించే స్థితికి వెళ్ళారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటారంటే, మోడీ గారు తర్వాత స్థానం పవన్ కళ్యాణ్ గారే తీసుకునేది భారతదేశంలో. ఇది 10 సంవత్సరాల్లో జరగవచ్చు, 20 సంవత్సరాల్లో జరగచ్చు. మోడీ గారు తర్వాత, ఇప్పుడు మోడీ గారు ఆయన ఉన్నంతకాలం ఆయన గొప్ప వ్యక్తిగా కీర్తించబడతాడు. ఆ తర్వాత స్థానాన్ని ఈరోజు నేను ఈ ప్రైమ్ 9లో వీక్షకులకి నేను ప్రామిస్ చేస్తున్నాను. నా వర్డ్స్ ఏదైనా భగవంతుడు ఇస్తాడు, నేను చెప్తాను. అంతేగాని నేనేదో గొప్ప శాస్త్రజ్ఞుడిని అదేం కాదు. అందుకే మరి 2014లో నేను చెప్పాను, ఆ డాక్యుమెంట్ ఇస్తున్నాను. ఇది 156 ఫిగరు ఎట్లా వచ్చిందో ఇప్పుడు చెప్తాను, దానికి ప్రూఫ్ ఇస్తాను. అంతే. కేకే గారు మంచి సర్వే చేశారు, చాలా గ్రేట్ సర్వే, అది కరెక్ట్ అయిపోయింది. నా దగ్గర ఎవరు ఉండరు. ఈ నా బ్రెయిన్, నా దగ్గర ఉన్న సోర్సెస్ ఏంటంటే భగవద్ అనుగ్రహంతో ఇది చెప్పాను. అంతేగాని నా దగ్గర మ్యాజిక్లు కానీ ఏమీ లేవు. 2014లో చెప్పాను, అదే పవర్ మెయింటైన్ చేస్తున్నాను. ఆ తర్వాత స్థానాన్ని ఆయన పొంది ఇప్పుడు మనం
156 గురించి మాట్లాడదాం. జనరల్గా సిక్స్త్ సెన్స్ గురించి వింటూ ఉంటాము, కొన్ని గెస్ చేస్తూ ఉంటాం, కరెక్ట్ అవుతూ ఉంటాయి. మరి మీరు ఏ సెన్స్తో అవి బయటికి తీసుకొచ్చి అందరికీ పబ్లిక్లో అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు సార్? ఇప్పుడు మనం పెడతాము, పెట్టిన తర్వాత జరగచ్చు జరగకపోవచ్చు అనే ప్రాబబిలిటీ అనేది ఉంటుంది. ఒకవేళ జరగకపోతే ఏంటి అనే పరిస్థితి అనేది భయం ఉంటుందా? నాకు భయం అనేది లేదు. ఇప్పుడు మీ అబ్బాయి 10th క్లాస్ పాస్ అవ్వాలి, ఓడిపోతాడా, డిస్టింక్షన్ కావాలంటారు అందరూ, 100 మార్కులు వస్తాయి అంటారు. అట్లాగే నాకు పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయికి చేరాలి అంటే మేము తపస్సు చేయాలి. అంటే ఎనర్జీ, కార్బన్ డైఆక్సైడ్ మేము లోపల తీసుకుని ఆక్సిజన్ బయటకు వదిలేవాళ్ళం. నేను పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉంటారు, నేను మా ఇంట్లో ఉంటాను. నేను క్రియాశీలకుడు సబ్జెక్టును తీసుకున్నా కానీ నేను ఎప్పుడు పార్టీ పరంగా ఏ మీటింగ్కి వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్ప 2 పాటలు రాశాను మన ప్రైమ్ 9లో. అవి ఒకటి రణస్థలికి ఒక పాట రాశా, మచిలీపట్నం సభకు ఒక పాట రాశా. అవి బాగా ప్రచారం జరిగింది. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం 156 గురించి మాట్లాడదాం. 156 ఫిగర్ని నేను 2 సంవత్సరాల మట్టి నేను నా మెమరీలో పెట్టుకుని నేను దాన్ని మెడిటేషన్ చేస్తున్నా. అది 156 అయిపోయింది. 156 సీట్లు పవన్ కళ్యాణ్ గారికి వస్తాయి అని నా ఉద్దేశం. తీరా చూస్తే మార్కెటింగ్ మనం కండిషన్స్ వేరే అయిపోయినాయి, రాజకీయంగా ప్రణాళికలు మారిపోయినాయి. మారినప్పుడు ఏమైందంటే తెలుగుదేశం జనసేన పొత్తు కుదుర్చుకున్నాయి. నా ఉద్దేశంలో జనసేనకి ఎన్ని సీట్లు ఇవ్వాలి, తెలుగుదేశంకి ఎన్ని సీట్లు ఇవ్వాలి. జనసేన 175 మైనస్ 23 అంటే తెలుగుదేశం గెలిచిన 23 సీట్లు తీస్తే 152 డివైడెడ్ బై 2 అంటే 76 జనసేన తీసుకోవాలి. అక్కడ అది ఒకటి. మరి తెలుగుదేశానికి ఎన్ని వెళ్తాయి? 76 + 23 99 ఈజ్ ఈక్వల్ టు 175. దెన్ ఐ గివెన్ నా టార్గెట్ ఏంటంటే అప్పుడు కూడా నేనేం చేశాను, 156 అని పెట్టా నా పోస్ట్లో. కానీ అందరూ అనుకున్నారు ఈ వేడో పెట్టుకుంటున్నాడు అనుకున్నారు. నాకేం అభ్యంతరం లేదు. నేను ఎవరిని, ఇప్పుడు నాది జనసేన పార్టీ అండి, నా పార్టీ మొత్తం గెలవాలనుకుంటా. దాంట్లో నాకేం భయం లేదు. నేను ఏది నమ్మానో నేను దాన్ని కోరుకుంటా. అంటే ఈ విశ్వంలో శక్తి ఎట్లా ఉంటుందంటే ఈరోజు 156 ఫిగర్ రావటానికి కారణం ఏంటంటే ఇదేం లేదు. ప్రతి వ్యక్తి వాళ్ళు ఇద్దరు గెలవాలి అనే విధంగా ప్రార్థన చేశారు, వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి 156 జరిగింది. కానీ నేను చెప్పడం మూలాన జరగలేదు. ఇక్కడ 156 ఫిగర్లో హౌ ఇట్ ఈస్ కమ్ అనేది ఫైనల్గా పొత్తు లేనప్పుడు, అంటే బీజేపీ పొత్తు లేనప్పుడు నేను టార్గెట్ 156 పెట్టాను, మీకు ఇచ్చాను. అదే ఏ డేట్ని ఇచ్చానంటే ఆ పొత్తు జరిగినప్పుడు. సరే తీరా చూస్తే పవన్ కళ్యాణ్ గారు త్రిముఖ వ్యూహం వాడారు. త్రిముఖ వ్యూహం వాడి ఆయన తగ్గారు. ఎందుకు వాడారు అనేది మేము ప్రశ్నించలేము. ఆయన తీసుకున్న నిర్ణయానికి నేను 100% నేను సపోర్ట్ చేస్తూ వచ్చా నా వరకు. అప్పుడు ఏం జరిగింది, అప్పుడు మనం బీజేపీతో పొత్తు తీసుకున్నారు. అయినా కానీ నేను కౌంటింగ్ ముందు 21 సీట్లు అంటే 21 ఎమ్మెల్యే సీట్లకి 21 గెలుస్తుందని ఎంపీ సీట్లకి పెట్టాను. 100కి 100% గెలుస్తున్నారు అని పెట్టాను. ఇంకోటి కూడా పెట్టా, 20 మంది ఎమ్మెల్యేలు 10,000 మెజార్టీ పైన గెలుస్తారని కూడా పెట్టా. అన్ని డేట్లు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇది ఆ విధంగా ఒక సీటు మాత్రం మనం దాంట్లో నాకు ఏం జరిగిందంటే 1,00,000 మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాను, కానీ పవన్ కళ్యాణ్ గారికి రాలేదు. అదొకటి కొంచెం తగ్గింది. దాంట్లో ఈ పోలవరంలో 7,000 వరకు మెజార్టీ వచ్చింది. ఆ 2 కొంచెం లైట్గా సైడ్ అయినాయి, మిస్ మ్యాచ్ అయినాయి. కతిమావన్నీ 156 నేను కౌంటింగ్ జరుగుతుంది, సీట్లు పెరుగుతూ ఉన్నాయి, నీ ఫిగర్ రాలేదు అనుకున్నాను. మొత్తం 164 దాకా వచ్చేసినాయి. నా ఫిగర్ ఏమైందని నేను ఆలోచించుకున్నాను. నా ఫిగర్ ఏమైంది, నేను చెప్పింది అంటే నా కాన్ఫిడెన్స్. మీరేమి నా దగ్గర దయచేసి నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. నా అభిమానాన్ని చాటుతాకే వచ్చాను. ఆనందాన్ని నేను ఎవరికైనా చెప్పుకుంటే నాకు తేలికవుతుంది. అందుకోసం ఇక్కడికి వచ్చాను. కానీ నేను తాంత్రికుడిని కాదు, మాంత్రికుడిని కాదు, జ్యోతిష్క శాస్త్రజ్ఞుడిని కాదు. నేను సమాజ సేవకుడిని, జనసేన క్రియాశీలక సభ్యుడిని, జనసేనానికి కరుడు గట్టిన మేఘాల్లో పరిగెడతారు చూసారా, ఆయనతో పాటు మేఘాల్లో పరిగెట్టే జన సైనికుడిని. అంతే. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఆ 156 ఎట్లా వచ్చింది, 164 వచ్చింది కదా. నా ఫ్రెండ్స్ అన్నారు నీకు 156 నీకు రాలేదు కదా అన్నారు.
నీ అంటే ఫైనల్గా మాకు ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేసి నన్ను అడిగాడు, మీకు 156 తెలుగుదేశానికి 135 వచ్చినాయి, 21 ఏమో జనసేనకు వచ్చినాయి, ఈ రెండు కలిస్తే 156 వచ్చిందిగా అని నా ఫ్రెండ్ ఒక పోస్ట్ చేసిన తర్వాత ఓ ఈ 156కి ఎంత పవర్ ఉందా అని నాకు తెలిసింది. కాబట్టి 156 ఈజ్ మై లక్కీయెస్ట్ ప్లే నెంబర్ ఈజ్ గుడ్. ఆల్ ద బెస్ట్ జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, కూటమి సభ్యులందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను. జస్ట్ ఫర్ షేరింగ్, అంతేగాని నన్ను ఎవరు గుర్తించాలని కాదు. నా దగ్గర ఎటువంటి మాయలు మంత్రాలు లేవు. అది మీ ఫేస్లోనే కనిపిస్తుంది, ఎంత ఎగ్జైట్ అవుతున్నారో, కళ్ళు చెమరుస్తున్నాయి. సో మనకి నచ్చిన వ్యక్తి గురించి, వాళ్ళ సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఆబ్వియస్గా ఫేస్లో ఆ బ్రైట్నెస్ అయితే కనిపిస్తోంది. అలాగే మీరు అన్నట్టుగా మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అంతటి స్థాయికి ఎదగాలని, పవన్ కళ్యాణ్ గారు కూడా మనం ఆ స్థాయిలో చూడాలి అని చెప్పి మీతో పాటు మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.